హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు వీడియో ఏంటిదంటే దొండకాయ ఫ్రై చాలా ఈజీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. దొండకాయ ఫ్రైకి ముందుగా దొండకాయలు అయితే తీసుకోండి. 2 టైమ్స్ వాష్ చేసిన దొండకాయలని ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోండి, కొంచెం సన్నగా. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా బాండ్లీ పెట్టుకొని బాండ్లీ వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసి ఆయిల్ మొత్తం దొండకాయ ముక్కలకు పట్టేలాగా 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ సిమ్లో పెట్టుకున్నారంటే వేగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 3 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో మూత తీసి దొండకాయ మొత్తాన్ని నీట్గా మొత్తం కలుపుకోవాలి. అలా మొత్తం గరిటెతో కలుపుకున్న తర్వాత మనకి మీడియం ఫ్లేమ్లో దొండకాయ మొత్తం కుక్ అవుతూ ఉంటుంది. చాలా టేస్టీగా అయితే తయారవుతూ ఉంటుంది. 10 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం సాల్టు ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకోండి. వేసిన తర్వాత బాగా మళ్ళీ ఒకసారి కలపాలి మొత్తం కలిసేలాగా. ఇంకా కొంచెం దొండకాయలో మిగిలిపోయిన వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఇంకా బాగా మగ్గిపోతుంది. మనమైతే వాటర్ వేసుకోలేదు కాబట్టి అలా ఆయిల్లోనే మొత్తం వేగిపోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. అలా బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేద్దాము. దొండకాయ అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడైతే కారం వేసుకుందాం. ఆల్రెడీ మనం సాల్ట్ అయితే వేసుకున్నాం, ఇప్పుడైతే కారం వేసుకున్నాం. మొత్తం నీట్గా కలయబెట్టుకుందాం. కారము తక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం తక్కువ వేసుకోండి, ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం, అప్పుడు కొంచెమే వేసుకున్నాం కదా, ఇంకొంచెం వేసుకున్నాం. చూసుకొని వేసుకోండి ఫస్ట్ ఎంత వేసుకున్నారా అని. చూడండి సాల్ట్ కూడా వేసాను, కనిపిస్తున్న వైట్లో కలియ పెట్టుకొని 2 మినిట్స్ ఉంచేద్దాం. అలాగే 2 మినిట్స్ తర్వాత నేను ఒక పౌడర్ అయితే చెప్తాను, అది వేయండి, బాగుంటుంది. కారం వేసుకొని 2 నిమిషాలు వేయించిన తర్వాత చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. స్టవ్ అయితే ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసిన తర్వాత మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ఒక పౌడర్ వేసుకోవాలి. అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటి చూడండి, అది ఈ పౌడరే. ఈ పౌడర్ ఏంటంటే పుట్నాల పప్పు ఇంకా కొబ్బరి కలిపి మిక్సీ పట్టిన పౌడర్ అన్నమాట. ఇది స్టవ్ ఆపేసుకున్న తర్వాత కొంచెం చల్లగా అవుతుంది కదా, 2 మినిట్స్ తర్వాత వేసుకోండి. ముందే వేసుకుంటే ముద్ద ముద్దగా అవుతుంది అన్నమాట. చూడండి, పుట్నాల పప్పు కొబ్బరి మిక్స్ చేసిన పౌడర్ ఇది. ఇలా అయితే వేసుకొని 1 స్పూన్ కాదు, ఒక 3 స్పూన్స్ అలా వేసుకోండి. వేసుకొని అయితే మొత్తం కలియబెట్టండి. చూడండి రెడీ అయిపోయింది.